దేశంలో నమోదవుతున్న క్యాన్సర్ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయని రాజమండ్రి ప్రసూతి గైనకాలజీ సంఘం ప్రెసిడెంట్ డాక్టర్ పద్మ సజ్జ పేర్కొన్నారు. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని రోక్సీ ఆధ్వర్యంలో బుధవారం ఉదయం స్థానిక ఏవి అప్పారావు రోడ్డు రామాలయం వద్ద నుండి రాజమండ్రి ఐఎంఏ హాల్ వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ధైర్యంతో క్యాన్సర్ను ఎదుర్కోవాలి, టీకాతో క్యాన్సర్ దూరం అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తూ ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీలో లయన్స్ క్లబ్ ఆఫ్ రాజమండ్రి మహిళా ప్రతినిధులు, రోక్సీ డాక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐఎంఏ హాల్లో జరిగిన అవగాహన కార్యక్రమంలో డాక్టర్ పద్మ సజ్జ మాట్లాడుతూ ఆరోగ్యకరమైన జీవన శైలి అలవర్చుకోవడం, క్రమం తప్పకుండా ముందస్తు వైద్య పరీక్షలు చేయించుకోవడం ద్వారా క్యాన్సర్ ను చాలా వరకు నివారించవచ్చని పేర్కొన్నారు. ఫిబ్రవరి 4 అనేది ప్రపంచంలోనే క్యాన్సర్ అవగాహన సదస్సుల కోసం కేటాయించబడింది. చాలా ఇంపార్టెంట్ రోజు అని మనం అనుకోవచ్చు దీన్ని. సో ఈ అవగాహన సదస్సులు అసలు ఎందుకని క్యాన్సర్ గురించి మనం ఇంత అవేర్నెస్ తెచ్చుకోవాలి అంటే, మన భారతదేశంలో ముఖ్యంగా భారతదేశం ఏంటంటే స్టాటిస్టిక్స్ ప్రకారం 2022 స్టాటిస్టిక్స్ ప్రకారం కనీసం 18 నుంచి 19 లక్షల మంది దీని బారిన పడ్డారని మనం గుర్తించాము. కనీసం 8 నుంచి 9 లక్షలు క్యాన్సర్ వ్యాధితో మరణించారు. ఏషియాలోనే మనది ఏంటంటే సెకండ్ ప్లేస్లో ఉంది క్యాన్సర్లో. సో అలాగే ప్రపంచంలో 3వ స్థానంలో ఉంది. అంటే జనాభా ఎక్కువ అవటం వల్ల మన క్యాన్సర్ ఇన్సిడెన్స్ కూడా ఎక్కువే ఉండొచ్చు. కాకపోతే ఏంటంటే చాలా ఎక్కువగా క్యాన్సర్ కేసులు నమోదైన కంట్రీస్లో మనది బాగా ఎక్కువగా ఉంది. సో అది ఎందుకు వస్తుంది అనేది అవగాహన అనేది చాలామందికి అవసరం అని చెప్పి ఈ సదస్సులు అనేది నిర్వహించడం జరుగుతుంది. ఈ ప్రివెన్షన్ అనేది చాలా చాలా ఇంపార్టెంటు. ఈ ప్రివెన్షన్లో భాగం ఏంటంటే మన అధికంగా యువత కానీ చాలామంది అలవాట్లకి గురవుతున్నారు. ధూమపానము, ఆల్కహాలు, నెక్స్ట్ ఏంటంటే జీవన శైలి విధానం, అన్బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవటము, అధికంగా స్థూలకాయానికి గురవటము, నెక్స్ట్ ఫిజికల్ ఎక్సర్సైజ్ లేకపోవటము, క్యాన్సర్ టీకాల గురించి అవగాహన లేకపోవటము, పొల్యూటెడ్ ఎన్విరాన్మెంట్లో ఉండటము, ఇవన్నీ కారణాలు అవుతున్నాయని మనం గుర్తించాలి. ఎస్పెషల్లీ ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలి, జీవనశైలి విధానాన్ని మెరుగుపరుచుకోవాలి, అనవసరమైన అలవాట్లు డెఫినెట్గా ఏంటంటే తగ్గించుకోవాలి. ధూమపానం, ఆల్కహాలు చాలా ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్స్. మగవారిలో చూసుకున్నట్లయితే నెంబర్ 1 క్యాన్సర్ లంగ్ క్యాన్సరు, తర్వాత ఓరల్, తర్వాత ప్రోస్టేటు. లేడీస్లో చూసుకున్నట్లయితే బ్రెస్ట్ క్యాన్సరు, అలాగే గర్భాశయ ముఖద్వార క్యాన్సరు, గర్భాశయంలో వచ్చే లోపల పొర క్యాన్సరు, అండాశయ క్యాన్సర్లు. ఈ విధంగా మనుషుల్ని మన భారతదేశంలో ఎఫెక్ట్ చేస్తున్నాయి క్యాన్సర్లు అనేవి. మనం పొద్దున్న లేచేటప్పటికి ఏదో క్యాన్సర్ వార్త వింటూనే ఉన్నాము. ఇవి ఎందుకు వస్తున్నాయి అనేది మనకి పూర్తిగా తెలియపోయినా కానీ చాలా మటుకు ప్రివెంట్ చేసుకోగలుగుతాము. అలాగే ఎర్లీ డిటెక్షన్ చాలా చాలా ఇంపార్టెంటు. నియర్ నార్మల్ క్యూర్ లభించవచ్చు ఎర్లీ డిటెక్షన్తో. అలాగే వచ్చిన వారికి కూడా చాలా బాగా ఇంప్రూవ్మెంట్స్ వచ్చినాయి. మెడికల్ థెరపీలు కానీ, కీమోథెరపీలు కానీ, రేడియేషన్ కానీ, పేషెంట్ సెంటర్డ్ ట్రీట్మెంట్స్, ఇమ్యునోథెరపీలు, ఇలాంటివన్నీ కూడా చాలా ఆధునిక వైద్యాలు అందుబాటులోకి వచ్చినాయి. సో అవి మనం అవగాహన కలిగిస్తే క్యాన్సర్ వ్యాధిని పడిన జనాభా ఏంటంటే కృంగిపోకుండా వాళ్ళకు ధైర్యాన్ని, భరోసాన్ని ఇవ్వచ్చు. అలాగే క్యాన్సర్ టీకా గురించి, హెచ్పివి వ్యాక్సిన్ గురించి తప్పనిసరిగా అందరూ అవగాహన కలిగి ఉండాలి. మన చుట్టుపక్కల అందరికీ తెలియజేయాలి. బాలబాలికలు ఇద్దరికీ కూడా 9 ఏళ్ల నుంచే ఈ టీకాలు అనేవి ఇస్తే కనుక చాలా క్యాన్సర్లు మనం జయించవచ్చు. బట్ ఏంటంటే పూర్తిగా అంత మనకి ఈ ఎందుకు వస్తుందనేది అవగాహన లేదు కాబట్టి కొన్ని కారణాలు మాత్రం జయించినా కూడా చాలా మట్టుకు మనం ఈ క్యాన్సర్ అనే వ్యాధిని మనం మన సమాజం నుంచి దూరం చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఆల్.